Good afternoon and welcome to the Hindu newspaper analysis 6/12/2024. So author garu ival deni gurinchi maatladunnarandi. A three-nation visit as a foray into summit diplomacy. Ante monna mana Modi garu ఆఫ్రికాలోని మూడు దేశాలు మూడు కంట్రీస్ని కలిశారనమాట. అంటే కంట్రీ హెడ్స్ని. ఇట్ ఈస్ అ విజిట్ అనమాట. ఇది ఒక ఫోరే అంటే మనం వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళామన్నమాట. వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళు కలిసాం. ఇది ఒక శిఖరాగ్రం అనమాట. అంటే సమిట్ అంటున్నారు కదా, శిఖరం అన్నమాట. ఇది ఒక డిప్లొమసీ అంటే ఏంటంటే మన ఇంట్రెస్ట్ని మనం సేఫ్ గార్డ్ చేసుకుంటూ మన పొలిటికల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ రిలేషన్షిప్ని మనం ప్రమోట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఎలా ప్రమోట్ చేయాలండి? పీస్ఫుల్గా ప్రమోట్ చేయాలన్నమాట. పీస్ఫుల్గా ప్రమోట్ చేసుకోగలగాలి. సో ఆ ఉద్దేశంతోనే మోడీ గారు ఈ త్రీ-నేషన్ విజిట్ పెట్టుకున్నారనమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ టు నైజీరియా, బ్రాజిల్ అండ్ గయానా. ఓకే, నైజీరియా, బ్రాజిల్ అండ్ గయానా November 16th నుంచి 21. 16, 17, 18, 19, 20, 21 6-day విజిట్ అనమాట. వాజ్ ఎక్సెప్షనల్లీ వెల్ డిజైన్డ్. అంటే అద్భుతంగా ప్లాన్ చేశారు. ఎందుకు? చాలా ఆబ్జెక్టివ్స్ అంటే మన దేశానికి అనూహ్యమైన లాభం కలగాలి, వాళ్ళకు కూడా కలగాలి, విన్ విన్ సిచ్యువేషన్గా ఉండాలి అని. సో ఇట్ వాజ్ ఇండియాస్ లేటెస్ట్ ఫోరే అనమాట. అంటే ఆ ఏరియాలోకి మనం అడుగు పెట్టాం ఇంటూ సమిట్ డిప్లొమసీ. అంటే ఏంటి? మనం మన పొజిషన్లో ఉంచుకొని పీస్ఫుల్గా సోషల్, పొలిటికల్, ఎకనామిక్, లెర్నింగ్, టెక్నికల్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, డిప్లొమసీ కవరింగ్ డిఫరెంట్ జాగ్రఫిక్ రీజన్స్. ఏవేవి? ఆఫ్రికా వెళ్ళాం, లాటిన్ అమెరికా వెళ్ళాం, కరేబియన్ కూడా వెళ్ళాం. ఓకే, నైజీరియా, బ్రాజిల్, లాటిన్ అమెరికా. ఓకే, దెన్ వి ఆల్సో వెంట్ టు గయానా, దట్స్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్. ఓకే, కరేబియన్ ఐలాండ్స్ కూడా వెళ్ళాం. సో ఎన్కంపాస్ అంటే పూర్తిగా పెద్ద ఏరియాని ఎన్కంపాసింగ్ ఎక్స్టెన్సివ్ ఇంటరాక్షన్. అంటే చాలా తర్జన జరిగాయి, మాటలు జరిగాయి అన్నమాట. ఆన్ బయలాటరల్, ఓకే, వాళ్ళకి మనకి రీజనల్, గ్లోబల్ ఇష్యూస్. మనకు లాభం ఏంటి, వాళ్ళకి లాభం ఏంటి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇదంతా ప్రపంచంలోని ఎలాగ ఇష్యూస్ ఏంటి, మనం ఎలా దాని నుంచి లబ్ధి పొందాలి. వైల్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్రైమరీ పర్పస్ వాస్ టు రిప్రజెంట్ ఇండియా. భారత ప్రధానమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడం. అట్ ద 19th సమిట్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ 20 G20 అనమాట. ఎక్కడ? బ్రెజిల్లోని. హిజ్ స్పెండింగ్, ఆయన యాంపుల్ దండిగా జాస్తిగా టైం స్పెండ్ చేశారు ఇన్ 2 other కంట్రీస్. వేరే 2, బ్రెజిల్ కాకుండా వేరే 2. బ్రెజిల్లోనే కదా G20 అయింది. బ్రెజిల్ కాకుండా నైజీరియాలోని, గయానాలోని ఆయన టైం స్పెండ్ చేయడం అన్నది ఎన్హాన్స్డ్, ఇంప్రూవ్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్. దీనివల్ల ఆయన ఒక మంచిగా ఒక ఎస్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హస్ కమ్. దట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ అని. దట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ అని చెప్పడానికి అనమాట. ఓకే, దట్ హ్యాస్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్ అచీవ్మెంట్. సో ఇక్కడ ఏమంటారు నెక్స్ట్ ఆథర్ గారు? ఈ ట్రాన్స్ కాంటినెంటల్ జర్నీ. ఎందుకంటే ఒకటి ఆఫ్రికన్ కాంటినెంట్, ఇంకోటి లాటిన్ అమెరికన్, ఇంకోటి ఏకంగా లాటిన్ అమెరికా అంటే ఐలాండ్స్, కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళారనమాట. ఏ క్లోజ్ లుక్ ఎట్ హౌ ద విజిట్ అన్ఫోల్డెడ్. ఈయన ఈ 3 కంట్రీస్కి వెళ్ళిన ఈ చర్చలు జరిగింది. దీన్ని మనం అన్ఫోల్డ్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. దీని నుంచి వచ్చిన అవుట్కమ్, మనకు వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి అని. ఈజ్ అన్ ఇండెక్స్, ఇది ఒక కొలమానం అంట. అండర్స్టాండింగ్ ఇండియాస్ కరెంట్ ఫారెన్ పాలసీ ప్రయారిటీస్. దీనివల్ల మనం ఏం అర్థం చేసుకుంటాం? భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ ప్రయారిటీ. వేరే దేశాలతోని మనం ఎలా సత్సంబంధాలు ఉంచుకోవాలి, ఏ దేశంతో మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, సో నైజీరియా ద ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారైనా నైజీరియా. ద హాల్ట్ ఎట్ అబూజా, నైజీరియా వాస్ నాట్ ఎ పిట్ స్టాప్. ఇది మామూలుగా ఏదో అంటే పిట్ స్టాప్ అంటే Formula 1లోని టైర్లు మార్చడానికో, పెట్రోల్ ఫిల్లింగ్ చేయడానికో, లేకపోతే డ్రైవర్కి రెస్టో, ఇది ఇలాంటిది. ది గో ఫర్ ఎ పిట్ స్టాప్. అలాంటిది కాదు, ఫుల్ స్కేల్ స్టేట్ విజిట్ అనమాట. అంటే భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఫుల్ స్కేల్ విజిట్ టు ఆఫ్రికాస్ మోస్ట్ పాపులస్, ఎక్కువ మంది జనాలు ఉండే దేశం ఏది? నైజీరియా.
అండ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. ప్రపంచంలోనే ఇది 4th లార్జెస్ట్ ఎకానమీ. ఓకే, దిస్ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్ ఇంటర్నేషనల్, ఈ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్ ఇంటర్నేషనల్ హెఫ్ట్. ఓకే, హెఫ్ట్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్, హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. ద హెఫ్ట్ ఆఫ్ దిస్ నేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. చూడండి ఎంత బాగా వర్డ్ వాడారు ఆయన. ఇట్ ఈస్ యు హ్యావ్ టు లిఫ్ట్ అండ్ క్యారీ. ద వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ ఇంటర్నేషనల్ లిఫ్ట్ అండ్ క్యారీ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. చాలా పెద్ద లిఫ్ట్ అన్నమాట కంట్రీ, చాలా ఎక్కువ క్యారీ చేస్తుంది. ఈజ్ ఎవిడెన్స్డ్ బై, ఇది మనకి ఎలాగంటే మనం దీని సపోర్ట్ ఎలా చేయగలంటే బై ద ప్రెజెన్స్ అట్ ద G20 సమ్మిట్. గత సంవత్సరం భారతదేశం వాళ్ళకి ఇన్విటేషన్ పంపించింది, అట్ ఇండియాస్ ఇన్విటేషన్ అండ్ ద బ్రిక్స్ ఇన్విటేషన్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళకి ఒక ఇన్విటేషన్ పంపించాం, అయ్యా తమరు రావాలి అని. ఓకే, టు జాయిన్ యాజ్ అ పార్ట్నర్ స్టేట్. వాళ్ళు కూడా ఒక పార్ట్నర్గా జాయిన్ అవ్వమన్నాం. నైజీరియాస్ రీసెంట్ చైర్షిప్, నైజీరియా ఈ మధ్యకాలంలోని ఇట్ వాజ్ ద లీడర్, అంటే చైర్మన్ లాగా, చైర్షిప్ అనమాట. ఇట్ వాజ్ లీడింగ్ ఆల్ ద కంట్రీస్. ఎక్కడ? ద ఎకనామిక్ కమ్యూనిటీస్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. బ్యూటిఫుల్. దానికి హెడ్ ఎవరండి? నైజీరియా. ఎకనామిక్ కమ్యూనిటీ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్, ECOWAS ఈజ్ రిలవెంట్ టు, చాలా చాలా ప్రాముఖ్యం. యాజ్ 2 లార్జ్ డెమోక్రసీస్ అండ్ మల్టీ రిలీజియస్, 2 చాలా లార్జ్ డెమోక్రసీస్, ప్రజాస్వామ్య గవర్నమెంట్లు. మల్టీ రిలీజియన్స్ అంటే 1, 2 కాదు, చాలా రిలీజియన్స్ ఉన్నాయి. మల్టీ ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే భిన్న భాషలు, భిన్న నాగరికతలు, భిన్న చాలా భిన్నత్వం ఉందన్నట్టు. మల్టీ లింగ్విస్ట్ సొసైటీస్, నాగరికతలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. ఇవన్నీ దేనికండి? ఒకే దానికి నిమగ్నమై ఉన్నాయి. ఏంటది? యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇండియా అండ్ నైజీరియా న్యాచురల్ పార్ట్నర్స్. ఇవన్నీ ఏమంటున్నారు? భిన్నత్వంలో ఏకత్వం. సో ఇండియా అండ్ నైజీరియా ఆర్ న్యాచురల్గా పార్ట్నర్స్ అవుతారు. సో ద నైజీరియన్ లీడర్షిప్ గేవ్ యాంపుల్ సిగ్నల్స్ టు కన్వే ఇట్స్ అప్రిసియేషన్. సో నైజీరియాలో ఉన్న అధినాయకులందరూ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, భారత్ ప్రధాని రావడం అనేది చాలా ప్రస్ఫుటంగా బహిర్గతం చేశారు. సిగ్నల్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పాండింగ్. ఇండియా పెంచుకెళ్తుంది ఏంటి? ఆర్థికంగా, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇట్స్ భారతదేశం యొక్క స్ట్రాంగ్ ఆఫ్రికన్ పాలసీ, రోబస్ట్ ఆఫ్రికన్ పాలసీ. ద ఫార్మల్ గిఫ్టింగ్. ఇక్కడ ఏం చేశారంటే అబూజా గారు నైజీరియా దేశం యొక్క కీస్ ఇచ్చారనమాట. ఎవరికి? మోడీ గారికి. అది ఏంటంటే చిహ్నం, ఇట్ ఈస్ సింబాలిక్ ఆఫ్, చూడండి, ద ఫార్మల్ గిఫ్టింగ్ ఆఫ్ ద కీస్ ఆఫ్ ద సిటీ ఆఫ్ అబూజా టు మిస్టర్ మోడీ, ద సెరిమోనియల్ వెల్కమ్ ఎట్ ద స్టేట్ హౌస్. ఓకే, ఆయనకి ఏం చేశారు? సెరిమోనియల్ అంటే చాలా అన్ని మర్యాదలతోని మోడీ గారిని ఇన్వైట్ చేశారు. ఎక్కడికి? నైజీరియా స్టేట్ హౌస్కి. ఎన్ని? 21 గన్ సెల్యూట్స్తో, 21 గన్ సెల్యూట్స్. అదే కాదు, ఆయన మీద ఒక కన్ఫర్ చేశారు, ఒక అవార్డు ఇచ్చారు. కన్ఫర్డ్ టాప్ నేషనల్ అవార్డ్, ఈజ్ కన్ఫర్డ్ విత్ భారతరత్న అన్నట్టుగా మోడీ గారికి దే కన్ఫర్డ్ హిమ్ విత్ ద టాప్ నేషనల్ అవార్డ్. ఇవన్నీ క్లియర్ గివ్ అవే. వాట్ ఈస్ ద గివ్ అవే? ఏంటి ఇస్తుంది నైజీరియా? ఇవన్నీను. ఎందుకు? అవార్డ్ సైటేషన్ దేనికి రెఫర్ చేస్తుంది? ఆయన లీడర్షిప్, మోడీ గారి లీడర్షిప్ అండ్ స్టెల్లార్ కంట్రిబ్యూషన్, అంటే అద్భుతమైన ఆయన యొక్క శక్తి అంతా దారిపోస్తున్నారు. ఎందుకు? టు ఎంకరేజింగ్, ఫాస్టరింగ్ ఇండియా నైజీరియా టైస్, ఇండియా నైజీరియా సత్సంబంధాలు. అండ్ నోటెడ్ దట్, ఇదే కాకుండా మనం బాగా చూడాలి అంటే ఇండియా హ్యాస్ పొజిషన్డ్ యాజ్ అ గ్లోబల్ పవర్ హౌస్. ఈరోజు భారతదేశం అనేది ప్రపంచంలోని ఒక మంచి పటిష్టంగా ఉన్న కంట్రీ అన్నమాట. అండర్ మోడీ గారిది ఇది ట్రాన్స్ఫర్మేటివ్ గవర్నెన్స్. మోడీ గారి ఆధిపత్యంలో ఇదంతా ఏంటి? మారుతున్న పరిపాలనా దక్షత. సో నైజీరియా an important beneficiary of India's development. సో ఇండియా డెవలప్ అయితే నైజీరియా కూడా కాస్త బెనిఫిట్లు పొందుతుంది. ఓకే, ఎందుకు? అసిస్టెన్స్ ఇస్తాం మనం, ఇండియా డెవలప్మెంట్ అసిస్టెన్స్, హ్యూమన్ రిసోర్స్ ఇస్తాం, మానవ వనరులు, ఈ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ హ్యాస్ బీన్ కీన్ టు అడ్వాన్స్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇవి చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వాళ్ళు.
స్ట్రాటజిక్గా మనందరం కలిసి పనిచేద్దామండి అని. ఇండియా సీమ్డ్ రెడీ అండ్ విల్లింగ్. ఎస్, మీరు ఎప్పుడంటే అప్పుడు మేము ముందడుగు వేస్తాం, మాకు పూర్తిగా సంకల్ప బలం గట్టిగా ఉంది అని మనల్ని చెప్తున్నారు. ద డైలాగ్ ఎట్ అబూజా కన్ఫర్మ్ ద టూ లీడర్స్ అసెస్మెంట్. ద డైలాగ్ ఎట్ అబూజాలో జరిగిన మీటింగ్లోని ఏంటి ధృవీకరించిందంటే, ఇద్దరు లీడర్లు, నైజీరియా లీడరు, మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా వాళ్ళు అసెస్ చేశారు దట్ మచ్ పొటెన్షియల్, చాలా శక్తి దాగి ఉంది. దేనికి? ఫర్ ఎక్స్పాండింగ్, మనం పెంచుకెళ్ళచ్చు. దేన్ని? బయలాటరల్ కోఆపరేషన్. మీరు మాకు హెల్ప్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. ఎందులోని? ట్రేడ్లోని, అంటే బిజినెస్ ఇచ్చిపుచ్చుకోవడంలోని, ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టడంలో, చదువు ఎడ్యుకేషన్, ఎనర్జీలోని, ఆరోగ్యం, కల్చర్లోని, అండ్ పీపుల్ టు పీపుల్ టైస్. ఓకే, పీపుల్ టు పీపుల్ సత్సంబంధాలు. న్యూ ఏరియాస్, ఇప్పుడు కొత్త ఏరియాలు చూశారు, వ్యవసాయం, అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే లోకల్గా బస్సులు అన్నీను, మెట్రోలు అన్నీ, రెన్యూబుల్ ఎనర్జీ, అండ్ ఇంకోటి ఏంటి? డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. వేర్ ఐడెంటిఫైడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంట్రీ అంతటిని, ఓకే, టెక్నాలజీ వాడదామని. ఇదే కాకుండా దే రెన్యూడ్ దేర్ కమిట్మెంట్ టు జాయింట్ కాంబాక్ట్. నైజీరియా భారతదేశం రెండు కలిసి వర్క్ చేద్దాం. దేనికి? టు ఫైట్ ఎవరిని? ఫస్ట్ టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం, రాడికలైజేషన్. ఓకే, ఎటువంటి అటాక్స్ అయినా, ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ అయినా, రాడికల్గా పిచ్చి పిచ్చిగా లోపలే అండర్స్ట్ క్రియేట్ చేసిన దాన్ని మనం తొక్కిపడేయాలి. ఓకే, డిస్పైట్ క్లోజ్నెస్ అట్ ద పొలిటికల్ లెవెల్, మనకి వాళ్ళకి రాజకీయ లెవెల్లో దగ్గరగా ఉన్నప్పుడు కూడాను ఓన్లీ 3 మెమరాండా ఆఫ్ అండర్స్టాండింగ్ వర్ సైన్డ్ డ్యూ. ఓకే, ఎన్ని? 3 సైన్ చేసాం. ప్రాబబ్లీ టు బ్యూరోక్రాటిక్ డిలేస్. ఇది ఎందుకు అయ్యిందంటే ఇలాగా, ఓకే, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు దాన్ని లేట్ చేస్తారు, డిలేస్. ఆన్ ద హోస్ట్ సైడ్, ఆన్ ది హోస్ట్ అంటే నైజీరియా వైపు నుంచి లేట్ అయిపోయింది అనమాట. ఓవరాల్ అంతగా చెప్పుకెళ్తే ద విజిట్ వాజ్ అ క్లియర్ ప్లస్ ఫర్ ఇండియా నైజీరియా ఫ్రెండ్షిప్. సో ఇద్దరికి ప్లస్సే. ఓకే, ప్లస్ ఇండియా. సో విన్ విన్ సిచ్యువేషన్లోని నైజీరియాని మన ప్రధానమంత్రి గారు నెగ్గుకొచ్చారు. నెక్స్ట్ G20 ద సెంటర్ పీస్ ఇన్ బ్రాజిల్. సో సెంటర్ పీస్ ఏంటంటే, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్రాజిల్. అక్కడ G20 అయ్యింది. ద 19th సమిట్ ఆఫ్ G20 కంప్రైజింగ్ 19 పవర్ఫుల్ ఎకానమీస్ అండ్ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్. 19 ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు, 2 రీజనల్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ అక్కడ హోస్ట్ చేశారు. రియో డి జనారియో, నవంబర్ 18, 19. ఇక్కడ ఏం చేశారు? ఇట్ టుక్ ఫార్వర్డ్ పీపుల్ సెంట్రిక్ డెసిషన్. మనం ఏ డెసిషన్ తీసుకున్నా జనాలకి లబ్ధిదారకంగా ఉండాలి. ఇది న్యూఢిల్లీ సమిట్లోని బై మెయిన్ స్ట్రీమింగ్ కీ పర్స్పెక్టివ్. అంటే ఇది పిల్ల కాలువలు పాయలు ఇవన్నీ వద్దు, మెయిన్ స్ట్రీమ్ చేద్దాం. లెట్ ఇట్ పుట్ ఇట్ ఇన్ ద మెయిన్ ట్రాక్. ఓకే, కీ పర్స్పెక్టివ్ అది గ్లోబల్ సౌత్. అంటే గ్లోబల్ సౌత్ అంటే ఎదుగుతున్న దేశాలన్నీ. ద నార్త్ కంట్రీస్ ఆర్ హైలీ అడ్వాన్స్, గ్లోబల్ సౌత్ ఆర్ ద డెవలపింగ్ కంట్రీస్. ఇంటూ ద G20 డెసిషన్ మేకింగ్లో వీళ్ళకు కూడా ఒక పాత్ర ఇవ్వండి అని. ద రియో డిక్లరేషన్ హైలైటెడ్ ద 3 ప్రయారిటీస్ డిఫైన్డ్ బై బ్రెజిల్ ప్రెసిడెన్సీ. రియోలోని అయిన ఈ G20 ముఖ్యంగా మూడు విషయాల్ని బాగా హైలైట్ చేసుకున్నారు. అంటే అందరికీ తెలిసినట్టు చేశారు. ఏంటది? బ్రెజిల్ సోషల్ ఇంక్లూజన్, సమాజంలో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎదిగిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయగలగాలి. రిఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్, ప్రపంచంలోని పరిపాలనా దక్షత అంతా అన్ని ఇన్స్టిట్యూషన్ వ్యవస్థల్లోని మార్పులు రావాలి. ఓకే, ఆన్ ద ఫస్ట్ ఇష్యూ ద గ్లోబల్ అలయన్స్ అగైన్స్ హంగర్ అండ్ పావర్టీ. ప్రప్రథమంగా ప్రపంచం అంతా దేని మీద కలిసి రావాలండి? ఆకలి దరిద్రం. ఓకే, వాస్ లాంచ్డ్. ఇట్ విల్ సర్వ్ యాజ్ అ ప్లాట్ఫామ్. ఇది ఈ గ్లోబల్ ఇష్యూ అనేది ఒక ప్లాట్ఫామ్ వేస్తుంది. దాని మీద అందరూ నిలబడి వాళ్ళ వాయిస్లు చెప్పచ్చు, మేము ఏం చేయగలను కూడా చెప్పచ్చు. ఎందుకు? ఫర్ మొబిలైజింగ్ ఫస్ట్ ఫైనాన్స్, ఫస్ట్ డబ్బులు, తర్వాత జ్ఞానం షేర్ చేసుకోవడానికి మన వైడ్ స్కేల్. అంటే మామూలుగా ఏదో చిన్నగా కాదు, ఇట్ షుడ్ బి వైడ్గా. రిగార్డింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎదిగిన తర్వాత దాన్ని అలా మెయింటైన్ చేయడం. ద G20 ఏమందంటే మళ్ళీ చెప్పింది, రీఇటరేట్, సే అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ప్రీవియస్ పొజిషన్స్. ఓకే, మనం ఎలాగున్నాం ఏంటి, కానీ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ టు మేక్ హెడ్వే అంటే ఇట్ ఫెయిల్ టు మేక్ అ
మూవ్ ఆ దిశగా మూవ్ అవ్వలేదు, ఆ దిశగా మూవ్ అవ్వలేదు. ఏది ఆన్ క్లైమేట్ ఫైనాన్స్, వాతావరణానికి ఎంత డబ్బులు పెడదాము అన్న దాని మీద ఎవరు ముందుకెళ్ళలేదు. మూడో ఇష్యూ ఏంటి? ద న్యూ అచీవ్మెంట్ వాజ్ ద అడాప్షన్ ఆఫ్ రోడ్ మ్యాప్. ఒక అభ్యుదయం వైపు ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాం. ఏంటది? బెటర్, బిగ్గర్ అండ్ మోర్ ఎఫెక్టివ్. మెరుగ్గా, పెద్దగా, బాగా ఎఫెక్టివ్గా, అంటే అనుకున్న సాధించేటట్టుగా. మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, అంటే ప్రతి దేశంలోని ఈ దేశానికి కావాలి అంటే ఇవ్వగలగాలి. డెవలప్మెంట్, అభ్యుదయం వైపు ఉండే బ్యాంకులు. ఓకే, ప్రతి దానికి ఇండియా వరకు రావట్లేదు, మనం అక్కడ తీసుకొని మన డబ్బులు అక్కడ పంపించవచ్చు. ఇలాంటిది విత్ ద గ్రూప్ కాలింగ్. ఈ గ్రూప్ అంతా ఏమన్నారు? ఫర్ ఇట్స్ ఎర్లీ ఇంప్లిమెంటేషన్. ఎంత తొందరగా ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏది మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేది ఎఫెక్టివ్గా అంత మంచిది అన్నారు. ఆన్ ద యుఎన్ అండ్ ద WTO రిఫార్మ్, అంటే సంయుక్త రాష్ట్రాలు అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మార్పులు తెచ్చాయి. దేర్ వాజ్ నథింగ్ న్యూ, కొత్తగా ఏమీ చెప్పలేదు. ఎక్కడ? ఇన్ ద G20's ప్రొనౌన్స్మెంట్. G20 కొత్తగా దాని గురించి ఏమీ ప్రొనౌన్స్ చేయలేదు. ఓకే, దాని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. యాజ్ కాన్ఫ్లిక్ట్స్ రేజ్ ఇన్ యూరోప్, ఇప్పుడు యూరోప్లో గొడవలు ఉన్నాయి, అండ్ వెస్ట్ ఏషియాలోని గాజా, ఇజ్రాయెల్ గొడవలు ఉన్నాయి. ఓకే, లీడర్స్ ఏమన్నారు? శాంతియుత పరిష్కారం, శాంతియుతంగా పరిష్కరిద్దాం, పీస్ఫుల్ రిజల్యూషన్ అండ్ ఫోకస్డ్. దేని మీద ఫోకస్ చేశారు? అటెన్షన్ అంతా ఆన్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్, అంతకన్నా ప్రాముఖ్యమైన విషయాలు. ఆర్థికంగా డెవలప్ అవ్వాలి, ఆర్థికంగా మనం గ్రో అవ్వాలి, వాతావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాతావరణ మార్పులు చాలా జరుగుతున్నాయి కదా. వాళ్ళ ఎక్స్పర్ట్స్ అయితే దీని మీద చర్చా గోష్ఠి పెట్టారు, డిబేట్ చేశారు. వాట్ ద G20, అసలు G20 ఏమి అచీవ్ చేసిందని. కానీ చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు ద వ్యూ దట్ ఇట్ వాస్ టైమ్. ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్, ఇంకెప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా ఇట్ వాస్ టైమ్ ఫర్ ద గ్రూప్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేని మీద? డెసిషన్స్ తీసుకుంటున్నాం, దాన్ని అమలుపరచండి. ఇంప్లిమెంటింగ్ ఇట్స్ డెసిషన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రియోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం చాలా అవకాశాలు ఇచ్చింది లీడర్స్కి. ప్రొవైడెడ్ మెనీ ఆపర్చునిటీస్ ఫర్ లీడర్స్ టు ఇంటరాక్ట్ ఇన్ ద ప్లీనరీ. ఎక్కడైతే మీటింగ్ అయిందో, ప్లీనరీ మీటింగ్స్ అంటాం కదా, ఆ హాల్లో, అండ్ ఆన్ ద సైడ్ లైన్స్. అండ్ మెయిన్ మీటింగ్ అవుతుంది, పక్కన 2-3 దేశాలు వాళ్ళ ఇంట్రెస్ట్లు మాట్లాడుకోవచ్చు. ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద మెయిన్ మీటింగ్ అంటాం. మిస్టర్ మోడీ ఈ సైడ్ లైన్స్లో చాలా లీడర్ని కలిశారు, నోటబ్లీ యునైటెడ్ స్టేట్స్, యూరప్ అండ్ గ్లోబల్ సౌత్. ఓకే, గ్లోబల్ సౌత్ లీడర్స్. ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు మెట్ ద చైనీస్ కౌంటర్ పార్ట్. అంటే ఆయన కూడా చైనీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరే. ఆయన పేరేంటి? వాంగ్ యీ గారిని కలిశారు. ఎందుకు? కొత్తగా మనం ఏం ప్లాన్ చేయగలం, ఎందుకు నెక్స్ట్ స్టేజ్, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మరి ఇంకా వెళ్ళాలి కదా, అభ్యుదయం ముందుకు వెళ్ళాలి, పైకి ఎదగాలి. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇండియా చైనా అప్రోచ్మెంట్, ఎలా మన ఇద్దరం ఒక సత్సంబంధాలకు రావచ్చు. ఓకే, కొట్టుకుంటున్నాం ఇంకా చాలు, లెట్ us కమ్ టు an అండర్స్టాండింగ్ అబౌట్ హౌ వి టుగెదర్ కెన్ గ్రో అన్న దాని మీద. గయానా ఇంకా మడిచిపెట్టేశారు. సో గయానా అయిపోగానే వచ్చారు, నైజీరియా అయిపోయింది, బ్రెజిల్ అయిపోయింది, గయానా ఇది ఎక్కడుంది? కరేబియన్ ఐలాండ్స్లోని. సో మూడవది, థర్డ్ లెగ్ ఎక్కడికి వెళ్ళారు? గయానాకి వెళ్ళారు. ఇక్కడ ఫ్యూవర్ దాన్ 1 million, అంటే 10 లక్షల కన్నా తక్కువ. ఓకే, ఇట్ ఈస్ లెస్సర్ దాన్ 10 lakhs. ఓకే, 1 million లెస్సర్ దాన్ 10 lakh పీపుల్. ఓకే, కరేబియన్ రీజన్లోని, ఇది కరేబియన్ దీవుల్లో ఉంటుంది అన్నమాట గయానా. కానీ ఇంపార్టెన్స్ కేమ్ ఇన్ టు ఫోకస్. 40%, ఇక్కడ 40% మంది భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే గయానాలో. సో ఒక స్ట్రాంగ్ బయోలాటరల్ కోఆపరేషను ఎగ్జిస్ట్ అవుతుంది వాళ్ళకి మనకిను. గయానా హ్యాస్ ఎనర్జీ రిసోర్సెస్, వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి, ఎనర్జీ వనరులు ఉన్నాయి, అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అది. ఎక్కడ? ఆ ఏరియాలోని మనకి ఏమన్నా అఫైర్స్ ఏమన్నా ఉంటాయి, విషయాలు ఏమన్నా ఉంటాయి. డెసిషన్స్ వర్ అనౌన్స్ టు ఎక్స్పాండ్ కోఆపరేషన్ ఇన్ డైవర్స్ సెక్టర్స్. ఇక్కడ మనం ధృవీకరించాం, కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. ఏంటి? పెంచుదాము కోఆపరేషన్, కలిసి వర్క్ చేద్దాం. డైవర్స్, వేరు సెక్షన్స్లో, ఒకటే కాకుండా సెక్టార్స్లోని. ఏంటవి? ఎనర్జీ, డిఫెన్స్లోని మనం రక్షించుకోవాలి. అర్బన్ డెవలప్ చేసుకుందాం సిటీని, డిజిటల్గా టెక్నాలజీని వాడదాం. చదువు,
ఫుడ్ సెక్యూరిటీ, అందరి కోసం తిండి. ఓకే, 10 MOUs వర్ సైన్డ్, 10 మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారనమాట. ఇక్కడ ఇండియా అండ్ ద కరేబియన్ కమ్యూనిటీ హెల్డ్ దర్ సెకండ్ సమిట్. ఎక్కడ? జార్జ్ టౌన్, గయానా. రెండోది మళ్ళీ కలిశారు. ఇక్కడ ఇట్ ఎనేబుల్డ్ మోడీ, ఇక్కడ మోడీ గారికి ఒక అవకాశం దొరికింది, ఒక హెల్ప్, ఎనేబుల్డ్ సపోర్ట్ దొరికింది ఆయన మాట్లాడడానికి. ఎవరితోని? డజన్ లీడర్స్తోని. ఓకే, ఆఫ్ దిస్ సక్సెస్ఫుల్ రీజనల్ బాడీ. ఒక రీజనల్ బాడీ ఉంది అక్కడ, మంచి మంచి పనికొచ్చే లీడర్లను ఆయన కలిశారనమాట. ఆయన కలిశారు. ఓకే, ఎక్కడ ఈయన ప్రపోజ్ చేశారని ప్రతిపాదించారు. ఏమిటి? 7 పిల్లర్స్, 7 ఓకే ఇంపార్టెంట్ పిల్లర్స్. దాని మీద ఆయన కడుతున్న కన్స్ట్రక్షన్ అంతా నిలబడేటట్టు 7 పిల్లర్స్ అనమాట. 8 టు డీపెన్, బాగా సత్సంబంధాన్ని బాగా లోతుగా తీసుకెళ్ళి స్ట్రాంగ్గా చేద్దాము అని. కవరింగ్ కెపాసిటీ బిల్డింగ్, అంటే ఈరోజు మనం ఇంత కెపాసిటీలో ఉన్నాం, ఇంతకన్నా కెపాసిటీ బిల్డింగ్ పెంచాలి. మనుషుల్నే కాదు, ఏరియానే కాదు, అన్ని విషయాల్లోని పెరగాలి. అది ఎక్కడ కెపాసిటీ బిల్డింగ్? వ్యవసాయంలోని, ఫుడ్ సెక్యూరిటీలోని. ఫుడ్ మనం సంపాదించి దాన్ని మనం ప్రొడ్యూస్ చేసి దాన్ని మనం పరిరక్షించుకోవాలి. రెన్యూబుల్ ఎనర్జీ, ఓకే, ఎనర్జీ అయిపోతే మళ్ళీ సోలార్ ఎనర్జీ అని, వాటర్ ఎనర్జీ అని, ఎలాగ ఎన్ని విధాలుగా మనం రెన్యూ చేసుకోవచ్చు. వాతావరణ మార్పులు, ఇన్నోవేషన్, కొత్తదనం, టెక్నాలజీ, ఓకే, సైన్స్ని వాడాలి. ట్రేడ్, మనకి వాళ్ళకి, ఓకే, ఇచ్చిపుచ్చుకోవడాలు. క్రికెట్, గయానాలోని ఎవరు ఆయన ప్రధానమంత్రి గారు జోక్ కూడా చేశారు అల్విన్ కాళీచరణ్ మీద. యూ హ్యావ్ నథింగ్ అని ఆయన గుండుని చూసి నవ్వుకున్నారు అందరూ. శివనారాయణ చంద్రపాల్ని చాలామందిని కలిశారు. ఓకే, సో క్రికెట్ అండ్ కల్చర్, నాగరికతల గురించి చేసుకోవచ్చు. ఓషన్ ఎకానమీ, మహాసముద్రాల్లోని ఎలా బిజినెస్ పెంచుకోవచ్చు. ఓకే, మెడిసిన్, మందులు, ఓకే, మన ఆరోగ్యం కోసం ఆరోగ్యం. సో ద కామనాలిటీ ఇన్ దీస్ పిల్లర్స్, ఈ 7 పిల్లర్లో కామన్ ఏంట్రా అంటే, హీ టోల్డ్ దెమ్, ఎవరు? మోడీ గారు చెప్పారు, వాజ్ దాట్ దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్, ఇది దేని మీద మనం పునాది? మీ ప్రయారిటీలు, మీ అవసరాలు. యోర్ ప్రయారిటీస్ అండ్ నీడ్స్, యోర్ ప్రయారిటీస్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అని అన్నారు. సో అంత కలిపి క్లుప్తంగా చెప్పాలంటే, ప్రైమ్ మినిస్టర్ గారి విజిట్ ప్యాక్డ్ అ లాట్ విత్ ఇన్ 6 days. ఈ 6 రోజుల్లోని చాలా ప్యాక్ అయిపోయారు ఆయన. ఇది కంట్రిబ్యూట్ చేసింది, ఇది తోడ్పడింది దేనికి? ఇంప్రూవ్ చేయడానికి, అంటే పెంపొందించింది ఇండియాస్ గ్లోబల్ స్టాండింగ్. ప్రపంచంలో ఈరోజు ఇండియా బాగా ఎత్తుగా ఉందన్నమాట, గ్లోబల్ స్టాండింగ్. అండ్ మిస్టర్ మోడీ గారి ఇమేజ్ అయితే, ఆయన పాపులారిటీ అబ్రాడ్ అబ్బో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సో గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ హర్షించారు, హెయిల్డ్ హిమ్. ఏమన్నారు? ఏ ఛాంపియన్ అమంగ్ లీడర్స్. రాజకీయ నాయకులందరిలోని, దేశ నాయకులందరిలోని ఒక ఛాంపియన్ అన్న ఉన్నారంటే ఆయన మోడీ గారే అని. హూ హ్యాస్ లెడ్ ఇన్క్రెడిబ్లీ, ఈయన భారతదేశాన్ని అంటే అవాక్ అయ్యేటట్లు, ఇన్క్రెడిబుల్, అన్బిలీవబుల్గా, నమ్మశక్యం కానిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని. త్రూ ద ఎక్స్పెడిషియస్, వెరీ క్విక్గా ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. అయినా ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డెసిషన్స్ అనౌన్స్డ్. ఇవాళ అనౌన్స్ చేస్తే సాయంత్రానికి ఇంప్లిమెంట్ అయిపోవాలి. అది న్యూఢిల్లీ కుడ్ ఆప్టిమైజ్. ఇలాగ కానీ జరిగితే న్యూఢిల్లీ అంటే ఇండియా క్యాపిటల్, ఇండియా క్యాన్ ఆప్టిమైజ్, ఉన్నదాన్ని ఎంత ఎక్కువ తీసుకోగలం అంత. ద అవుట్కమ్స్, ఈ మీటింగ్స్ ద్వారా వచ్చే లాభాలు, ఓకే, ఆఫ్ దిస్ బోల్డ్, చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళిన ఈ యొక్క డిప్లొమసీ. అంటే ఇండియా ఇంట్రెస్ట్ ఇండియా కాపాడుకుంటుంది, కానీ ఎకనామిక్, సోషల్, పొలిటికల్, లెర్నింగ్, టెక్నికల్, డిఫెన్స్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, మెడిసిన్, అన్ని ఏరియాల్లోని వాళ్ళు నొచ్చుకోకూడదు, మనము నొచ్చుకోకూడదు, ఇద్దరు బాగుపడాలి. ఓకే, అంత బ్యూటిఫుల్గా ఆయన ఈ మీటింగ్లన్నీ కండక్ట్ చేసుకుని ఈ ట్రాన్స్ గ్లోబల్ మీట్స్, నైజీరియా, ఆఫ్రికా, బ్రెజిల్, లాటిన్ అమెరికా, గయానా, కరేబియన్ ఐలాండ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని భారతదేశాన్ని మళ్ళీ తిరిగి వచ్చారనమాట. సో ఎన్కంపాసింగ్ అంటే ఆల్ ఇన్క్లూజివ్, అన్నీ కలుపుకొని. యాంపుల్, లాట్ ఆఫ్, యాంపుల్ అంటే ఏంటి? లాట్ ఆఫ్ టైం. పాపులస్, మోస్ట్ పాపులేటెడ్. పాపులస్ అంటే ఎక్కువ పాపులేటెడ్ ఏరియా అన్నమాట.
మోస్ట్ పాపులేటెడ్ ఏరియాని మనం ఏమంటాం? పాపులస్ అంటాం. దాన్ని ఏమంటాం? పాపులస్. సో నెక్స్ట్ ఏమన్నారైనా హెఫ్ట్. హెఫ్ట్ అనగానే మనం ఏం తీసుకోవాలి? లిఫ్ట్ అండ్ క్యారీ. ఓకే, హెఫ్ట్ అంటే ఏంటండి? లిఫ్ట్ అండ్ క్యారీ. ఎందుకు? నైజీరియా ఇస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హెఫ్ట్ అమంగ్ ది ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట, బికాజ్ ఇట్స్ ద మోస్ట్ పాపులస్ వన్. నెక్స్ట్ ఏమన్నారు? కన్ఫర్మెంట్ అంటే ద యాక్ట్ ఆఫ్ గివింగ్ అఫీషియల్ టైటిల్స్, ఆనర్స్. అఫీషియల్ టైటిల్స్, ఆనర్స్. మన ఇండియాలోని పద్మశ్రీ, పద్మవిభూషణ్, అలాగే స్టెల్లార్, షైనింగ్, దైదీప్యమానంగా వెలిగిపోవడం. ఫాస్టరింగ్, ఎంకరేజింగ్. భుజం తడితే చాలు పరిగెట్టే జనాలు ఉంటారు. మెయిన్ స్ట్రీమ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ స్ట్రీమ్ అంటే ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ప్లేనరీ సమావేశాలు. చూడండి ఎంత మంచి మంచి వర్డ్స్ వాడారు ఇవాళ ఆథర్ గారు. ఓకే, దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్. సో నెక్స్ట్ ఏమన్నారు? ప్లేనరీ అంటే ఫుల్లీ కాన్స్టిట్యూటెడ్. ఫుల్లీ కాన్స్టిట్యూటెడ్. ప్లేనరీ సమావేశాలు అంటుంటాం కదా, అందరూ వచ్చి కూర్చుని మన లాభం ఏంటి అని మాట్లాడుకుంటారనమాట. ఎవరి లాభాలు వాళ్ళు, ఎలా వాళ్ళ హెల్ప్ ఎలా కావాలి. ఎక్స్పిడిషన్, వెరీ క్విక్, ఎక్స్పిడిషియస్. చాలా క్విక్గా డెసిషన్లు ఇంప్లిమెంట్ చేసే ఏకైక లీడర్, ఛాంపియన్ ఆఫ్ ద లీడర్స్ అని అన్నారు కదా ఆయన, మోడీ గారు. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ అబౌట్ మిస్టర్ మోడీస్ విజిట్ టు ద 3 countries and how it is going to improve India's economic status among many other areas. Okay, so I thank Mamata, Savi Dolly and Subhash for the slides and the preparation, and my colleague Santosh for helping me in recording these classes, and I am Srinivas Pulyapudi. With the encouragement of IAC Hyderabad Chairman, we bring these classes to you. Any kind of suggestion, please feel free to tell us. We'll implement. We want to give you the best of the best. And all the students who qualified in Tier 1, congratulations. We have a huge campus at Hyderabad that will train you to secure national ranks, and we call that IRF, IACE Results Factory. We welcome you to avail all the opportunities that IACE is providing you. Thank you.